హాయ్ అండి, వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. వినాయక చవితి ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదండి. మా అపార్ట్మెంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించామండి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరం కూర్చున్నామండి. అంటే మొత్తం 5 days చేసాము. ఫస్ట్ రోజు మేము అలానే ఈ ఇయర్ మా అపార్ట్మెంట్లో కొత్తగా మ్యారేజ్ అయిందండి. సో వాళ్ళ జంట, రాము గారి జంట, మేము కూర్చున్నాం అన్నమాట ఫస్ట్ రోజు. ఓకే అండి, మా పాప ఆ రోజు ఈవినింగ్ కూడా మేమే కూర్చున్నామండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నవతా గారి దంపతులు కూర్చున్నారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరం కూర్చున్నామండి. సో ఆ రోజు సాయంత్రమేమో, అంటే సెకండ్ డే సాయంత్రమేమో ఆంటీ వాళ్ళు కూర్చున్నారు. కానీ ప్రతిరోజు కూడా చాలా బాగా జరిగిందండి. అంటే ఎప్పుడు జరగనంత బాగా జరిగింది ఈ సంవత్సరం అయితే. సో ఆంటీ వాళ్ళు 108 కుడుములను పులిహోర తీసుకొచ్చారు. ప్రసాదాలు కూడా ఈసారి బాగా తీసుకొచ్చారు. మూడో రోజు సురేష్ అన్నయ్య దంపతులు కూర్చున్నారండి. అలానే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆ 2 జంటలు కలిపి కూర్చున్నారండి. మార్నింగ్ టైం వాళ్ళు కూర్చున్నారు. ఆ రోజు ఈవినింగ్ వచ్చి భార్గవి గారు వాళ్ళు కూర్చున్నారండి. ఆ రోజే కుంకుమ పూజ జరిపించారండి. సో వాళ్ళు అంటే మండపంలోనేమో వాళ్ళు కూర్చొని పూజ చేశారు. డౌన్లో మేము అందరం కూర్చున్నాం. చూసారు కదా, కుంకుమ పూజ జరిపించారండి. చాలా బాగా జరిగింది అసలు. మండపంలో కొంతమంది కూర్చున్నారు, మిగిలిన వాళ్ళం కింద చైర్స్ అండ్ బెంచెస్ వేసుకొని కూర్చున్నామండి. నిజంగా చాలా బాగా జరిగిందండి కుంకుమ పూజ అనేది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో నేను అటు ఇటు ఓఎన్జిఎస్లో జాబ్ చేస్తారండి తమ్ముడు వాళ్ళు. సో వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళకి యాక్చువల్ తెలుగు రాదు, బట్ నేను మిడిల్లో ఉండి నేను చేస్తూ ఉంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అందుగురించే నేను మిడిల్లో కూర్చొని వాళ్ళిద్దరికి నేను చెప్తూ ఉన్నానండి. సో కానీ నిజంగా మన భాష రాకపోయినా వాళ్ళు నిజంగా చాలా పద్ధతిగా చాలా బాగా చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం అంటాం కదండి ఒక్కొక్కసారి. సో అలా అనిపించింది. వాళ్ళు చాలా పద్ధతిగా చేశారండి. అంటే సరస్వతి పూజ అప్పుడు కూర్చున్నారు, దీపాలంకరణ అప్పుడు వచ్చారు, అలానే సరస్వతి పూజ అప్పుడు కూడా వచ్చారండి. సో పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఈసారి మాత్రం ఎక్కువ మంది వచ్చారండి. ఎప్పుడు కూడా కొంచెం తక్కువగానే ఉండేవారు. అంటే ఫ్లాట్స్ అవి కొంచెం ఖాళీగా అలా ఉండేవి. సో ఈసారి ఫుల్ అవడం వల్ల అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఎవరో ఒక్కళ్ళిద్దరు తప్ప అందరూ దిగారండి. పూజలు మాత్రం చాలా బాగా జరిగాయండి ఈసారి మాత్రం. మేము ఫ్రైడే నైట్ కుంకుమ పూజ పెట్టుకున్నామండి. మూడో రోజు నైట్ పంతులు గారు ఎప్పుడు నార్మల్గా కుంకుమ పూజ జరిపించేవారు. ఈసారి అష్టలక్ష్ములతో అష్టోత్తరాలతో జరిపించారండి. అంటే ఎప్పుడు కన్నా కూడా చాలా ప్రత్యేకంగానే జరిగిందని చెప్పొచ్చు. నిజంగా చాలా హ్యాపీ అండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో హారతి ఇచ్చేసారు, అక్కడికి అయిపోయింది. ఆ రోజు మ్యాక్సిమం చెప్పాను కదా, అందరూ కూడా దిగారు. ఎవరికి నచ్చిన ప్రసాదం, ఎవరికి చేయడానికి వచ్చిన ప్రసాదం అది తీసుకొని వచ్చారండి. అంటే every person మ్యాక్సిమం తీసుకొచ్చారనమాట. సో చాలా బాగా జరిపించారండి. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇలా అంటే అందరం కలిసి ఒక దగ్గర మనం ఉండి అన్నీ జరుపుకోవడం చాలా బాగుంటుంది. సో 4th డే మార్నింగ్ ఒరిస్సా నుంచి ఓఎన్జిఎస్లో జాబ్ చేయడానికి వచ్చారని చెప్పాను కదండి. సో ఆ బ్రదర్స్, ఆ తమ్ముడు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారండి, ఆ 2 జంటలు. అంటే వాళ్ళకి యాక్చువల్ తెలుగు రాదు కదా. మా హస్బెండ్ పక్క నుండి అన్నీ వాళ్ళకి వివరంగా చెప్తున్నారండి. పంతులు గారు తెలుగులో చెప్తుంటే తనేమో వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీలో చెప్పారనమాట. సో చాలా బాగా జరిగిందండి పూజ. వాళ్ళైతే మేము లైఫ్లో ఫస్ట్ టైం ఇలా జరగడం అని చెప్పేసి అన్నారు. అంటే ఒరిస్సాలో పూజలు అనేవి జరుగుతాయి కానీ ఇంతలా ఇక్కడ చేసినట్లుగా అయితే ఉండదని చెప్పారు వాళ్ళు. నిజంగా వాళ్ళిద్దరు 2 జంటలు కూడా ఫుల్ హ్యాపీ అండి. ఆ రోజు నైట్ కమలా గారి జంట కూర్చున్నారు, బాలాజీ గారి జంట అండి. సో ఆ రోజు మేము దీపాలంకరణ అరేంజ్ చేసుకున్నామండి. మేము ఇది మాత్రం ఫస్ట్ టైం అండి జరిపించడం దీపాలంకరణ. యాక్చువల్లీ వంశీ మా ఫ్రెండ్ అనమాట. తనంది ఇది ఈ ఇయర్ స్టార్ట్ చేద్దామని, బట్ తనకు అనుకోకుండా తనకి రావడానికి అవ్వలేదండి. సో తను రాలేదు. బట్ మేము మాత్రం ఇంకా దాన్ని కంటిన్యూ చేసేసామండి. అసలు అన్ని దగ్గరుండి జరిపించి పంతులు గారు ముందు 365 ఒత్తులు వెలిగించారండి. ఒక దాంట్లో 365 ఒత్తులు పెడతాం కదా. తర్వాత ఫస్ట్ నేనే స్టార్ట్ చేశానండి. అనుకోకుండా నా చేతిలో స్టార్ట్ అయింది.
సో ఫుల్ హ్యాపీ అండి. సో అందరికీ కూడా ఆ శివుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అందరం కూడా నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే 5 ప్రమిదలు అలా వీళ్ళని బట్టి 9 ప్రమిదలు అలా వెలిగించారండి. అంటే ఎవ్రీ 1% మ్యాక్సిమం వెలిగించారండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కసారిగా అవి వెలిగేటప్పటికి నిజంగా స్వామివారే వచ్చారా అన్నంత ఆనందంగా అనిపించింది. ఏదైనా సరే ఇలాంటి విషయాల్లో చాలా బాగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అందరూ కూడా నిజంగా ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ వచ్చారండి. చాలా బాగా జరిగిందండి. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవాలని మాత్రం ఫిక్స్ అయ్యామండి. కుంకుమ పూజ, దీపాలంకరణ, అలానే సరస్వతి పూజ. సో తర్వాత అందరూ ప్రసాదాలు అవి పంచిపెట్టారనమాట. ఇలాంటి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగా జరిగింది. చూడాలన్న కొద్దీ చూడాలనిపిస్తుంది. అంటే చూసిన కొద్దీ ఇంకా చూడాలి అన్నంత ఇదిగా అనిపించిందండి. సో అందరూ కూడా బాగా వచ్చారు. నాకు తెలిసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అంతా బాగా జరిగిందని అనుకుంటున్నాను. మెయిన్ మాకు అందరూ కూడా సపోర్ట్గా ఉండి అందరం కలిపి చేసుకోవడం వల్ల చాలా బాగా జరిగిందండి. తర్వాత ఇంకా లాస్ట్ రోజు అండి, సండే రోజు, ఆ రోజే సరస్వతి పూజ కూడా. అంటే ముందుగా మమ్మల్ని కూర్చోబెట్టి, అంటే ఫస్ట్ రోజు ఎవరైతే కూర్చున్నామో ఆ జంటలే కూర్చోమని చెప్పారు. మా జంట కొత్తగా పెళ్ళైన జంట ఉందన్నాను కదా, సో మా 2 జంటలు కూర్చున్నామండి. అలానే ఆ రోజే సరస్వతి పూజ కూడా. సో అందరూ అలానే అంటే సేమ్ కుంకుమ పూజకి ఎలా అయితే వేసామో బెంచెస్ అవి, సో అదే విధంగా బెంచెస్ అవి వేసి లైన్గా కూర్చున్నాను. మా పాప చూసారండి ఎలా చేస్తుందో పూజ. ఇంట్లో కూడా మా పాప మేము ఎలా అయితే చేస్తామో ఆచారం దగ్గర నుంచి అన్నీ కూడా ఎవ్రీథింగ్ చేస్తుందండి. సో ఇక్కడ కూడా నేను చెప్తూ ఉంటే అది చూసారా ఎంత ఓపిక్గా ఎంత సీరియస్గా ఎలా చేస్తుందో తను. చాలా అంటే కొన్ని భలే ఇంట్రెస్ట్గా ఉంటుందండి. రోజే మేము అన్న సంతర్పణ కూడా పెట్టేసుకున్నామండి. సండే రోజు వచ్చింది కదా అందరూ ఉంటారని చెప్పేసి అలా మేము పెట్టేసుకున్నాం. సో నవత గారు అంటే క్యాటరింగ్ అది పురమాయించారండి. ఐటమ్స్ మీకు చూపిస్తానండి. అరటికాయ బజ్జీ, డబల్ కా మీఠా, బూరెలు, పులిహోర ఖచ్చితంగా ఉండాలి కదండి. సో పులిహోర, బగారా రైస్, అందులోకి రైతా, పన్నీర్ కర్రీ, ములక్కాడ పెసర పుణుకుల కర్రీ, పిల్లల కోసం పొటాటో ఫ్రై, పప్పు టమాటా, అందులోకి చిప్స్, వేడి వేడి సాంబార్, అన్నిట్లోకి కావాల్సింది వైట్ రైస్, దద్దోజనం, అలానే దద్దోజనం తినని వాళ్ళకి పెరుగు. చాలా బాగా జరిగిందండి. తర్వాత పిల్లలందరూ కలిసి డ్యాన్సులతో, ఆటలతో, పాటలతో మమ్మల్ని అందరినీ కాసేపు ఎంటర్టైన్ చేశారు. తర్వాత అందరూ కలిసి చూడండి ఎంత అందంగా దేవుడి దగ్గర కూర్చుని ఫొటోస్ పోజిస్తున్నారు. మా పాప చూసారా ఎలా కనిపిస్తుందో. సో అందరూ అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి. పిల్లలు అందరూ మ్యాక్సిమం వచ్చేసారు. చాలా బాగుందండి. ఈసారి మాత్రం బాగా అనిపించింది. తర్వాత 5th డే పూజ అంతా అయిపోయిన తర్వాత 6th డే రోజు స్వామివారిని అపార్ట్మెంట్ చుట్టూ 3 times తిరిగిన తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్ళిపోయారండి. అంటే మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారని చెప్పేసి 7 కల్లా స్టార్ట్ చేసేసామండి. 9 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగిందండి. అక్కడ దేవుడి దగ్గర పక్కన వేరే ఇంట్లో ఉన్న విగ్రహాలు పెడతారు కదండి చిన్న చిన్నవి, ఏమో పిల్లలు పట్టుకున్నారు చూసారా. సో తర్వాత లేడీస్ని కూడా ఒకసారి రౌండ్ వేసామండి. 2 రౌండ్స్ జెంట్స్ వేశారు, 1 రౌండ్ ఏమో లేడీస్ వేసాము. చాలా బాగా జరిగింది. అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా ఇందులో పాల్గొన్నామండి. చాలా హ్యాపీ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం అందరం వచ్చామండి. చాలా బాగా జరిగింది. ఇలానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ స్వామివారి అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుందండి. మనం ఏదైనా సరే అంతా మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుందండి. ఓం గణపతియే నమః. ఓకే అండి, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.